దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ అల్ప ప్రార్థన మందిరం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాతోటి సేవకులైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ దినాన్ని ప్రత్యేకంగా మరి ఆలయ ప్రతిష్టకు ముఖ్యంగా అతిథులుగా మేము ఆహ్వానించినప్పుడు దేవుని సేవకులు కలిగిత మనోహర్ గారు, రెవరెండ్ కలిగిత మనోహర్ గారు వచ్చి ఈ యొక్క ఆలయ ప్రతిష్ట చేయడానికి దేవుడు ఎంత గొప్ప కృప చూపారు. వారికి కూడా మరొకసారి అల్ప ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఇంత ప్రేమ చూపించినందుకు మరొకసారి అల్ప ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్న వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన మధ్యలోకి దేవుని సేవకులు బెతెల్ చర్చి యొక్క సేవకులు కృష్ణపార గారు, ఓగిరి కృష్ణపార గారు వచ్చి ఉన్నారు మన మధ్యకి. వారికి బొకే అందించవలసిందిగా అవనితే గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి గమనించాలి, ఇక్కడ ఎదర ఫ్రంట్ సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి. దయచేసి సంఘ బిడ్డలందరూ కూడా సహకరించి ఇక్కడికి చైర్లు ఇవ్వవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఒకసారి పురుషులు మాత్రమే ఒకసారి లేచి నిలబడినట్లయితే మీరు కొంచెం ఎదరకు వేసుకుంటే చాలా మంచిదండి. ప్లేస్ చైర్లు కూడానేమో ఫ్రంట్. దయచేసి వెనకాల ఎవరు నిలబడద్దు. ఎదర స్థలం ఉంది కనుక అందరూ కూడా ఎదరికి ఇంకా ఫ్రంట్ ఖాళీగా ఉందండి. ఇంకా ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ కూడా వేసాను. దయచేసి అందరూ సహకరించాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది కనుక మరి మీరందరూ కూడా వచ్చి ఎదర ఉన్నటువంటి స్థలాల్లో కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓకే అండమ్మా. సరే, ఇంక అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే, అందరూ లేచి నిలబడినట్లయితే సార్ దయచేసి ఇంకెవరు కూడా మాట్లాడొద్దు. చాలా సమయం అయింది, ఇప్పటికే ఆలస్యమైంది. అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 136వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి రాజ్ కుమార్ గారిని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్స్ని చదువుతున్నప్పుడు నీ కృప నిరంతరం ఉండునని మనం అందరం కూడా ఏకీభవిందాం. రావాలమ్మ త్వరగా.
దేవుని మహిమ కలుగును గాక. కీర్తనలో 136వ కీర్తన చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి వేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూళ్లను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములు ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజైన సీయోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి వాక్యం దీవించునుగా. మరి వాక్యపట్నం చదివి సహాయం చేసిన రాజకుమార్ గారికి అల్ప ప్రార్థన మందిరం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూర్చున్నట్లయితే మరి మన మధ్యలోకి నొపియం నుండి దొండపాటి శ్యాంబాబు గారు వచ్చి ఉన్నారు. వారికి బొకేని అందించవలసిందిగా గొల్లమందల మణి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గొల్లమందల మణి గారిని అరుస్తుండగా మా బొకేలు అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిందండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 12 నుంచి 13 వరకు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు సుందర్ శేఖర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి సద్వి సహాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే రెండవదిగా యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనాన్ని మన మధ్యలో ఉన్న కొల్లబద్దల జీవరత్నం గారు కూడా చదివి సహాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం కేవీకే గారు వచ్చి చదివి సహాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. మొదటి రాజులు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 12, 13 వచనాలు మన మధ్యలో ఉన్న సుందర్ శేఖర్ గారు వచ్చి చదివి సహాయం చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాను. మరి ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి అల్ప ప్రార్థనా మందిర సహవాస వారికి క్రీస్తుపేట వందలు తెలియజేస్తున్నాండి. మరి దినానికి ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుకుందాం. సొలొమోను దాన్ని చూసి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చినాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించినాను. సదాకాలములో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజలతో తిప్పుకొని ఇశ్రాయేలుల సమాజం అంతయు నిలిచిండగా ఇశ్రాయేలు సమాజం ధరి ఇలాగ దీవించాను. ఆమేన్. వాక్యపట్నం చదివి సహాయం చేసినటువంటి సుందర్ శేఖర్ గారికి అల్ప ప్రార్థన మందిరం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా యెషయా గ్రంథం
56వ అధ్యాయం 7వ వచనం. మన మధ్యన కొల్లవతుల జీవరత్నం గారు చదివి సహాయం చేస్తాం. ఈరోజు నూతనంగా ఏర్పాటు చేయబడ్డ అల్ప ప్రార్థన మందిర వారికి స్వస్తి నిధి ప్రార్థన తరపున శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవుడి సంఘాన్ని దీవించునుగాక. రాయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 56వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బేగబెట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకును నరుడు ధన్యుడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యపట్నం చదివి సహాయం చేసినటువంటి కొల్లవతుల జీవరత్నం గారికి అల్ప ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మూడవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. కేవీకే గారు మన మధ్యలో ఉన్నారు, వారి చదివి సహాయం చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నూతనముగా ప్రతిష్ట చేయబడిన ఆల్ఫా సంఘ కాపరికి నా హృదయపూర్వక వందనములు, ప్రతిష్ఠించిన మనోహర్ గారికి నా హృదయపూర్వక వందనములు, అలాగే వేదికను అలంకరించిన సేవకులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమున తిరుగుచుండగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యపట్నం చదివి సహాయం చేసినటువంటి కేవీకే గారికి అల్ప ప్రార్థన మందిరం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయము క్షమించాలి. ఓకే, ఇంతవరకు మరి మన మధ్యలోకి దేవుని సేవకులు వచ్చి ఉన్నారు. మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ కుమార్ రాజు గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వస్తుండగా నల్లి ఆశాలత గారు వచ్చి వారికి పూల బొకేని అందించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ నల్లి కుమార్ రాజు గారు వారు వస్తుండగా చప్పట్లు కొట్టి వారు ఆయన ఆహ్వానిద్దాం. ఇంకా దయచేసి ఎదరకు వచ్చినట్లయితే చైర్స్ మరి ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఎన్ఓపిఎం నుండి వచ్చినటువంటి నల్లి విజయ్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వరుస్తుండగా నిర్మలా గారు ఆమస్గా బొంగ కిరణ్ గారి రూమ్ నుంచి నిర్మలా గారు వచ్చి వారికి బొకేని అందించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ప్లేసులు కొంచెం ఉన్నాయి. గ్రేట్ చర్చ్ నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు రాజేష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వరుస్తుండగా పూల బొకే అందించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతి గారిని తాడి జ్యోతి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి కుర్చీలుంటే కనుక కొంచెం ఎదురుగా తీసుకుని వచ్చినట్లయితే బాగుంటుంది. కృష్ణ గారు
సరే, మరొకసారి ఒక వచనాన్ని చదువుకుందాం. ఇందాక కొంచెం రాంగ్ చదవటం జరిగింది. యోహాను సువార్త యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని మన మధ్యలో ఉన్న దండపాటి శ్యాంబాబు గారు వచ్చి మరొకసారి చదివి సహాయం చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాను. సమయంలో మరియు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి మందిరమును బట్టి దేవుని స్తుతిస్తూ సేవకులకు కూడా మరి వందనాలు తెలియజేస్తున్నామండి. సమయంలో 56వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుడి కొద్ది వాక్యం దీవించినగా. వాక్యపట్నం చదివి సహాయం చేసినటువంటి దండపాటి శ్యాంబాబు గారికి అల్ప ప్రార్థన మందిరం తరపున మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే సమయం ఎక్కువైంది. మరి అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మరి కార్యక్రమాన్ని త్వరగా గాంధీ గారు కూడా వచ్చారు మరి తెలవేయం నుండి. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి సుజాత గారు వచ్చి బొకేని అందించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పాస్టర్ రవి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. వారు వస్తుండగా ప్రశాంతి గారు కూడా వచ్చి బొకేని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు మరి చక్కగా సహకరించిన మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరు చెప్పున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మందిరం చిన్నదైనప్పటికీ మీ మనసంతా కూడా చాలా విశాలమైనది. ఎంత ఇరుకైనప్పటికీ కూడా మీరు చక్కగా కూర్చుని మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి అల్ప ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్స్ అండి. మరి ఇంతవరకు మరి చక్కగా మరి అందరూ కూడా ఇన్విటేషన్ ఇచ్చి పిలిపించి చక్కగా వచ్చారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు వచ్చి ఒక చిన్న 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. త్వరగా తర్వాత కోయిరు బిడ్డలు మరి పాట పాడటానికి సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. కోయిరు బిడ్డలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి యొక్క అల్ప ప్రార్థనా మందిర ప్రతిష్టతకు విచ్చేసినటువంటి సేవకులందరికీ, ప్రతిష్ఠించినటువంటి సేవకులు మనోహరయ్య గారికి, నా తోటి సేవకులకు, సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6:18 అండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు,
నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, ఆ పవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘబిడ్డలారా, మరి యొక్క సమయంలో మరి పరిశుద్ధ లేఖనంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్న మాట ఏంటన్నట్లయితే, మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నామని ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. మరి సర్వసాధారణంగా లోకానుసారమైనటువంటి మందిరాలలో దేవుడు ఉండటానికి ఇష్టపడలేదు. కానీ ఆ కాలంలో అయినట్లయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరిచినటువంటి మాటలను బట్టి వారికి తెలియజేస్తూ వారిని నడిపించుకున్నాడు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన ఆలయ ప్రతిష్టతకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభువు తరపున నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా ఆ యొక్క వాక్యము మనలో ఉండాలి. మనము దేవునికి ఇష్టలైన వారంగా ఉండాలి. ఆ వాక్యం మనలో నివసించినప్పుడు దేవుడు మన తోడై ఉంటాడు. ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు, మనము ఆయనకు కుమారులై ఉంటాం. ఆయన చేసినటువంటి వాగ్దానము ఈ యొక్క నూతన ఆలయ ప్రతిష్టతలో ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుడు ఆశీర్వదించి వారిలో నివసించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటల ద్వారా మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంటే ముందు ఎవరికైతే గ్రీటింగ్స్ ఇస్తామో వారు ఎలాగైతే నడుస్తారో వారు కూడా వెనకాల వారు ఫాలో అయిపోతారు అన్నమాట. అందు గురించే త్వరగా విజయ్ కుమార్ గారు చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు అల్ప మందిరంకి. మరి వారికి కూడా మరి అల్ప ప్రార్థన మందిరం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. మన మధ్యలోకి ఇంజేటి భాస్కర్ రావు గారు వచ్చారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా వారిని ఒక నిమిషం వారిని ఆహ్వానిస్తుండగా మన మధ్యలో ఉన్నటువంటి అపర్ణ గారు వచ్చి బొకేని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కోరిబిడ్డలు కూడా రెడీగా ఉండి రావాల్సిందిగా తెలియజేస్తాను. మరి కోరిబిడ్డలు వస్తుండగా మరి అందరు కూడా సహకరించి కానుకలు ఎత్తబడతాయి కనుక అందరూ కూడా బోకే ఫాస్ట్ బోకే ఓకే అండి. కోరిబిడ్డలందరూ త్వరగా పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. మరి కానుకలు ఎత్తే మరి సిద్ధంగా ఉండి అందరూ సహకరించవలసిందిగా హల్లెలూయా. ఆల్ఫా ప్రార్థన మందిరం నూతన ప్రతిష్టకు వచ్చిన మీరందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకేం మరణించలేసిన పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ చెప్పలు కొడుతున్న భయపడతామండి. అందరూ చెప్పలు కొడతాం.
మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధుడు నిలిపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడు. చెప్పలు కూడా దేవుని పెడతామండి. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే మంచి యేసు, శ్వాసనిచ్చే మంచి యేసు, వృద్ధిలో చోటు తెలుస్తాడు. స్వస్థపరిచే, స్వేచ్ఛనిచ్చే, శ్వాస నింపే, వృద్ధిలో చోటిచ్చే నివసిస్తాడే. స్వస్థపరిచే, స్వేచ్ఛనిచ్చే, శ్వాస నింపే, వృద్ధిలో చోటిస్తే నివసిస్తాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నడిపి గమ్యము చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడు. చెప్పలు పడతామండి అందరం. విడుదలనిచ్చే, విజయమునిచ్చే, విరోధిని జయించే, విశ్వాస వీరునిగా మలిచాడు. విడుదలనిచ్చే, విజయమునిచ్చే, విరోధిని జయించే, విశ్వాస వీరునిగా మలిచాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు.
నేనే జీవము నేనే జీవము నేనే నాకై మరణించి లేచాడు మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే నాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహారాజు 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 హల్లెలూయా 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 దేవుని నామానికి మహిమ కలుగును. మరి చక్కని పాట పాడి వినిపించిన కోరి బిడ్డలకి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అంత చక్కగా పాడారు, ఎవరు కూడా అది ఒక చప్పట్లు కూడా కొట్టలేదు. చాలా సంతోషం, ఎందుకంటే వారు ఒక ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఇక్కడ పనులు చేస్తూనే పాటలు పంపుకుని వారికి వారే నేర్చుకుని చక్కగా మరి ఈరోజు కోయిరు ఎలా పాడతారు ఏంటని అనుకున్నప్పుడు చాలా చక్కగా పాడారు. వారందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎత్తబడిన కానుకల నిమిత్తం మన మధ్యలో ఉన్న బీరా సీమోను గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా తెలియజేస్తున్నాను. మన మధ్యలోకి ప్రత్యేక కానుక తీసుకొచ్చారు మార్తా చైతన్య గారు. మరి వారికి కూడా మేడిది మార్తా చైతన్య గారు ప్రత్యేక కానుకను తీసుకుని వచ్చారు. వారికి కూడా అల్ప ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. కానుకను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ కానుకల నిమిత్తం మన మధ్యలో ఉన్న బీరా సీమోను గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా తెలియజేస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి యొక్క అల్ప ప్రార్థనా మందిరంలో మనం ఈ రీతిగా కూడుకుని దేవుని మహింపరచడానికి మరి దైవ సేవకులు రాజుబాబు గారిని అలాగే మరి ప్రభుదాస్ గారిని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠిత దినమున మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఇదిగో నా ప్రభా అల్ప ప్రార్థనా మందిరానికి నా ప్రభా మీరు ప్రేమించి ఇదిగో ఆలయ ప్రతిష్టను నా ప్రభ మీరు జరిపించడానికి ఇదిగో ఈ యొక్క మందిరము నా ప్రభ అనేక మందికి ప్రార్థనా మందిరముగా ఉండడానికి అనేక మందిని నా ప్రభ నీ రాజ్యము కొరకు రాకడ కొరకు సిద్ధపరిచే మందిరముగా ఉండడానికి మీ ఆత్మని ఇక్కడి స్థలంలో ఉంచమని అడుగుచున్నాను. ఇదిగో నా ప్రభ ఈ స్థలమును నా ప్రభ మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మీ కృపచేతను మీ ఆత్మచేతను మీరు నడిపించి సహాయము చేయమని ఇదిగో నా ప్రభ సందా సంచుల చేతి ఉంచిన ప్రతి ఒక్క బిడను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు ఏ అంశముల కొరకు నా ప్రభ ప్రార్థిస్తూ నీ సన్నిధిలో వెతుకుతున్నారో వారు ప్రతి ప్రార్థనకు నా ప్రభ నజరుడైన యేసు నామములో ప్రతిఫలము కలుగునుగాక. నీ యొక్క కృపనిచ్చి నా ప్రభ ఇదిగో నా ప్రభ ఈ మందిరమును సేవకులను సంఘమును ప్రేమించి ఇదిగో నా ప్రభ సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఇదిగో నా ప్రభ ఎవరెవరు ఎంతగా ప్రయాసపడ్డారో వారికి రావలసిన దీవుల ఆశీర్వాదం ఇంటిగా దయచేయమని ఇదిగో నా ప్రభ యొక్క కానుకలు నా ప్రభని సంఘ సేవార్థమై వాడబడుటకు మీరు కృప చూపించి సహాయం చేయమని త్వరగా రానటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దేవుని సేవకులకు మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్ దీప్తి గారు మరి ప్రత్యేక కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఈ సమయంలో మరి మధ్యలో ఉన్నటువంటి టైటస్ గారు దేవుని సేవకులు మరి స్టేజ్ మీదకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తుండగా తాళ్ళ జ్యోతి గారు మరి వచ్చి బొకేని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
మన మధ్యలో ఉన్నటువంటి టైటస్ గారు వారు వస్తుండగా అందరు కూడా చప్పట్లు కూడా ఆహ్వానిద్దామండి. తాడి మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రవి గారు వారు వచ్చి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ఆయన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో సహకరించిన మీ అందరి వారు ఒకసారి హృదయపూర్వక వందనాలు. రవి గారు ఒకసారి 2 నిమిషాలు మాత్రమే. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా వెళ్ళి చెప్దామండి. హల్లెలూయా. మంచిదండి. మొదటిగా తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆల్ఫా ప్రార్థనా మందిరము ప్రారంభ దినానికి విచ్చేసిన దైవ సేవకులందరికీ, ఇక్కడ సేవకులుగా నడిపిస్తున్న ఆత్మీయులు రాజబాబాయ్ గారికి, అలాగే గంటా ప్రభుదాస్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసును పుట్టగా. సరిపోద్దండి. ఇక్కడ దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దావీదు ఏ స్థితి నుండి ఏ స్థితికి హెచ్చింపబడి ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒక సంగీత విద్వాంసుడిగా ఎదుగుతూ, అలాగే సైన్యములో ఒక అధికారిగా ఉంటూ 1000 మందికి పైగా అధికారిగా కొనసాగుతూ 12 గోత్రాలకు రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని మందిరమును కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని మందిరము దేని కొరకంటే ఇప్పుడు దేని కొరకు కట్టబడుతుంది మందిరము? ఈరోజు అల్పా ప్రార్థన మందిరము దేని కొరకు కట్టబడుతుంది? దేవుని నామ ఘనత కొరకు కట్టబడుచున్నది. ఇప్పుడు ఈ దేవుని నామము ఘనపరచబడడానికి ఈ ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియదాసుల ద్వారాగా. ఇక్కడ రోజు ప్రతి శుక్రవారము, ప్రతి శనివారము, అలాగే ప్రతి సందర్భాల్లోని కూడా ఏం జరుగుతుంది? ఇక్కడ దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం కలుగుతుంది. ఇదివరకు ఎలాగుండేదో కానీ ఈరోజు ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుండి దేవుని నామాన్ని గణపరచడానికి దైవ సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు, గణపరుస్తారు. అలాగే సంఘము రోజు అభివృద్ధి చెందుతూ అనేకులకు ఒక సాక్ష్యముగా ఉండాలని తెలియజేస్తూ దాసుల యొక్క పరిచర్యను, సంఘమును మనసారా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.